జోగి రమేష్ కొడుకు అరెస్టుకు ముఖ్య కారణం చంద్రబాబేనన్నారు సిపిఐ నారాయణ. అగ్రిగోల్డ్ అంశంలో జోగి రమేష్ కొడుకు ఒక్కడే బయటపడ్డాడని, ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పారు ఆయన. సీఎం చంద్రబాబు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తారేమో చూడాలన్నారు నారాయణ. లక్షలాది మంది దాని బాధితులు ఇబ్బంది పడితే డబ్బులు కొట్టేసిన కొట్టేస్తున్నారు. జోగి రమేష్ ఒకటే బయటపడింది, ఇంకా చాలా ఉన్నాయి. వాడి ఆస్తులు ఎక్కడెక్కడో ఉన్నాయి. ఏడున్నాయి నువ్వు ఊహించుకోలేవు. ఒకసారి నన్ను మా ఇద్దరిని అరెస్ట్ చేశారు తాడిపత్రిలో. ఆ జీవి వేసుకొని అడుగులంతా తిప్పించారు, ఒక చోట ఉండకుండా. చివరికి మధ్యాహ్నం మారుమూల కొండల్లో అడుగులపతి పెట్టారు మమ్మల్ని. ఆడవ చూస్తే అది అగ్రిగోల్డ్ బోర్డు ఉంది, మామిడి తోటకి పెట్టారు. ఈ వాళ్ళు చేసిన తప్పు ఉంది, అది సెబీ ద్వారా వచ్చిన ప్రాబ్లం. నేను దాని జోలికి పోవడంలా. పరిష్కారం చేయడానికి నువ్వు పనిష్మెంట్ అగ్రిగోల్డ్ వాళ్ళకి ఇస్తున్నావు, కానీ జనం 32 లక్షల కుటుంబాలు దానికి ఉన్నారు. దానికి ఏజెంట్లు ఉన్నారు, మళ్ళీ దాని మీద బతికేవాళ్ళు అంతా కలిపి 60-70 లక్షల మంది దాన్ని డిపెండ్ అయిన ఉంటే వాళ్ళని కాపాడుకుందరా. నువ్వేదో వాళ్ళు బ్లాక్ పెన్షన్ భయపడాల్సి పడిందంటే అది చేయలేకపోయాడు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి అయ్యాడు, ఇప్పుడైతే చేస్తాడని చూస్తాం.